చెప్పు మై సన్, నువ్వు చేసిన పాపమేమి? నేను ఒక అమ్మాయిని చంపేద్దాం అనుకుంటున్నాను ఫాదర్. చాక్లెట్ బాయ్లా పూల గుత్తితో వచ్చి చర్చిలో చావుల గురించి చర్చించడం పాపం మై సన్. గుత్తే కాదు ఫాదర్, కత్తి కూడా తెచ్చాను. నువ్వు ఇలా కత్తులతో రావడానికి ఇది చోటా షకీల్ డెన్ కాదు నాయన, పవిత్రమైన చర్చ్. ఉందా కత్తిని తీసి బొకేలో పెట్టు. ఇంతకీ నువ్వు ఇలా ఉన్మాదిగా మారడానికి కారణం? నేను ఉన్మాదిన ఉగ్రవాదినో కాదు ఫాదర్, మరి లవర్ని. ఓ, ఐ గాట్ ఇట్. లవ్ ఫెయిల్యూర్. ఒక అమ్మాయి నా జీవితాన్ని నలిపి నాశనం చేసింది ఫాదర్. ఒక బాలిక అంత పనిచేసిందా? అవును ఫాదర్. ఇంతకీ ఎవరా బాలిక? చూడ్డానికి కాశ్మీరీ యాపిల్లా కలర్ఫుల్గా ఉంది. ఈ బాలికను నువ్వు చంపాలనుకుంటున్నది తప్పు మైసాన్. అది కాశ్మీర్ యాపిల్ కాదు ఫాదర్, కాశ్మోరా దెయ్యం. కావాలంటే మీరే చూడండి. అతను నీకెన్ని రోజులుగా తెలుసు? 1 వీక్. వాట్, 1 వీకా? నువ్వు 1 వీకే పడిపోయేంత వీకా? 1 ఇయర్ తర్వాత పడితే స్ట్రాంగా? ఏదో లాజికల్ చెప్పుకో. లాజిక్ కాదే, అతనిలో ఉన్న మ్యాజిక్. నీ బొంద. 1 వీక్కి నిన్ను పడగొట్టాడంటే వాడు ష్యూర్గా ఫ్లోటే. ఫ్లర్టా అంటే? వాడుకుని వదిలేసేవాడు. చిచ్చి, తను ఫ్లర్ట్ కాదే, మిస్టర్ పర్ఫెక్ట్. నీ మొహం. వాడు ఫ్లోటే. నేను ప్రూవ్ చేస్తా. ప్రూవ్ చేస్తావా? ఎలా? వాడు వెజిటేరియనా నాన్ వెజిటేరియనా? నాన్ వెజ్. అయితే చేసే పనులన్నీ నాన్ వెజ్ పనులే. నీతో మాట్లాడేటప్పుడు ఎక్కడ చూసి మాట్లాడతాడు? ఎక్కడ చూసి మాట్లాడడం ఏంటి? అంటే ఫేస్ చూసి మాట్లాడతాడా, ఇంకెక్కడో చూస్తూ మాట్లాడతాడా? యాక్చువల్లీ తనకి సిగ్గెక్కువ. ఎప్పుడు తలదించుకొని నా చేయి చూసి మాట్లాడతాడు. ఈ లాకెట్ అంటే తనకి చాలా ఇష్టం తెలుసా? అది సిగ్గు కదే, పిచ్చి మొహమా. అది ఖచ్చితంగా అదే. అదే అంటే ఫ్లోట్ అని అర్థం. అవునా? అవును. వాడు టాన్ జీన్స్ వేసుకుంటాడా, ఫార్మల్స్ వేసుకుంటాడా? టాన్ జీన్సే వేసుకుంటాడు. అయితే లైఫ్ లో ఏ డిసిప్లిన్ లేదు వాడికి. సరే, కళ్ళు ఎప్పుడు రెడ్ గా ఉంటాయా? అవును, చదివి చదివి. కాదు, తాగి తాగి. ఎప్పుడు చింగం నములుతూ ఉంటాడా? అవును, చాలా స్టైల్ గా. అయితే చైన్ స్మోకరే. అవునా? అన్నిటికీ అవును. అయినా ఇవన్నీ నీకెలా తెలుసు? సిగ్మండ్ ఫ్రాయిడ్ మేల్ సైకాలజీ. సిగ్మండ్ ఫ్రాడా? ఆయన కూడా ఫ్రాడా? వస్తే రాక్షసి. ఆయన ఫ్రాడ్ కాదే, ఫాదర్ ఆఫ్ సైకాలజీ. ఓ, నా మాట విను, వాడు డెఫినెట్ గా ఫ్లర్టే. అర్జెంట్ గా వాడికి హ్యాండ్ ఇచ్చి డెటాల్ తో హ్యాండ్ వాష్ చేసుకో. ఓ మై గాడ్, దేశంలోని అమ్మాయిలందరూ ఈ చిత్రబాలిక చెత్త సైకాలజీ ఫాలో అయినచో మగాళ్ళందరూ చిన్నపిల్లలకు ఫాదర్స్ కాకుండా చర్చ్ ఫాదర్స్గా మిగిలిపోవడం ఖాయం నాలాగా. ఇంతకు ఆ గీత బాలికను ప్రేమించిన బాలబక్రా ఎవరు మై సన్? మీరెప్పుడు ఈ బట్టలు వేసుకుంటారా? డైలీ మారుస్తుంటాగా. డిసిప్లిన్ వస్తుందనా? వాసన వస్తుందని. మీ కళ్ళు ఎప్పుడు ఇలా రెడ్ గా ఉంటాయా? యా, ఉడుకు రక్తం కదా. ఎప్పుడు చూయింగం నవ్వుతూ ఉంటారా? అసలు ఇవన్నీ అడిగి నన్ను ఎందుకు నవ్వుతున్నావు బంగారం? అంటే ఇవన్నీ చేసేవాళ్ళు జనరల్ గా ఫ్లర్ట్స్ అని నా ఫ్రెండ్ చెప్పింది. వాట్? ఫ్లర్టా? నేనా? ఎవరా కోత కోసింది? చిత్ర బాలసుబ్రహ్మణ్యం అని నా క్లోజ్ ఫ్రెండ్. చిత్ర బాలసుబ్రహ్మణ్యం పేరే చండాలంగా ఉంది. తను సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీ ఎక్స్పర్ట్ తెలుసా? హలో, అది సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీ కాదు, మీ చిత్ర ఫ్రాడ్ సైకాలజీ. అసలు సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏ బుక్ లోనూ ఫ్లర్ట్స్ గురించి చెప్పలేదు. మీ ఫ్రెండ్ మన ఇద్దరిని బ్రేకప్ చేయడానికి గేమ్ ఆడుతుంది. దాని మాటలు నమ్మి నువ్వు నన్ను అనుమానిస్తావా? ఛ! చూడు గీత, నేను లవ్ చేసింది ఆ సిగ్మండ్ ఫ్రాయిడ్ చెల్లెల్ని కాదు, నిన్ను. నీకు నా మీద నమ్మకం లేకపోతే చెప్పు, బ్రేకప్ అయిపోదాం. అది సంగతి. రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి తప్పించుకోవడానికి బ్రేకప్ డ్రామా ఆడుతున్నాడు. సిన్సియర్ గా లవ్ చేసేవాడు ఎప్పుడు అలా మాట్లాడు.
ఐ గాట్ ఇట్. ఆ గీతా బాలికతో నీ ప్రేమను పెటాకులు చేసినందుకు గాను ఆ చిత్ర బాలికను నువ్వు చంపదలచితివి. యామ్ ఐ కరెక్ట్ మై సన్? కాదు ఫాదర్. కాదా? అసలు అమ్మాయిలే వద్దనుకున్న నా లైఫ్లోకి ఇంకొక అమ్మాయి వచ్చింది. ఆ స్టోరీ చెప్తాను వినండి ఫాదర్. చెప్పండి బ్రదర్. సారీ మై సన్. పక్క పక్క నవ్వుగాలు ఫోనులో నా మాటగాలు కలుసుకుంటే మింటుగాలు పాపకాన సీటుగాల డబుల్ బాడీ రెండు కళ్ళ స్టోరీ మిసకట్టు మినిస్ కట్టు స్కూటీ బైకు జంట లాంటి లెఫ్ట్ రైట్ చూడనట్టు స్పీడ్ లోన 180 నైట్ పప్పు మిక్స్ తోటి మబ్బులోన తేలిపోయి లవ్ స్టోరీ స్టోరీ స్టార్ట్ అయ్యింది రో ఇక వీళ్ళది మస్తు లైఫ్ రో మనం ఇంకా సినిమా చూద్దాం బ్రో 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 they are the lovers they lovers lovers అందమైన colors they are the lovers they lovers lovers beautiful lovers. ఈ లవ్ స్టోరీలో ట్విస్ట్ ఏంటంటే నన్ను లవ్ చేసిన సౌమ్య కూడా ఆ చిత్ర ఫ్రెండ్ అయి ఉండటం. యాజ్ యూజువల్ ఆ ఫ్లర్ట్ సైకాలజీని వైరస్ల సౌమ్యకి ఎక్కించి నా లవ్ స్టోరీలో నిప్పులు పోసింది. ఆ రిజల్టే ఈ కాంప్లిమెంట్. వాడు కన్ఫర్మ్ గా ఫ్లర్టింగ్. వాట్? ఫ్లర్టా? నేనా? ఓరి దేవుడా. ఓకే, ఏం చేస్తే ఫ్లర్టో నీ క్లారిటీ ఉంది కదా. మరి ఏం చేస్తే నేను సిన్సియర్ ఎవరో నువ్వే చెప్పు. నేను ప్రూవ్ చేస్తా నా లవ్ సిన్సియర్. పొద్దున్నే 4 గంటలకి లేవాలి. మందు సిట్టింగ్ నుంచా? నిద్రలోంచి. ఓ నెక్స్ట్? చన్నీళ్ళ స్నానం చెయ్యాలి. చన్నీళ్ళతో స్నానమా? ఏ సైనస్ ప్రాబ్లమా? కాదు, వాటర్ ప్రాబ్లం. 5ంటికి తులసి చుట్టూ తిరగాలి. ఫిగర్ బాగుంటుందా? తులసి అంటే అమ్మాయి కాదు, తులసి చెట్టు. ఓ అపచారం అపచారం. నెక్స్ట్? 6ంటికి బాబా గుడి చుట్టూ 108 రౌండ్స్ తిరగాలి. నెక్స్ట్? నాన్ వెజ్ పూర్తిగా మానేసి పచ్చి కూరగాయలు ఆకుకూరలు మాత్రమే తినాలి. యు మీన్ నో బిర్యానీ? 8ంటికి ముందు నేను ఇవి ట్రై చేస్తాను, మిగతా లిస్ట్ నెక్స్ట్ సిట్టింగ్ లో పెట్టుకుందాం. హలో, ఎక్కడున్నావు సిద్ధు? అదే గుళ్ళు. నిజంగా గుడిలోనే ఉన్నావా సిద్ధు? కావాలంటే గంట కొడతాను, విను. పక్కనే భక్తి పాటలు కూడా వినిపిస్తున్నాయి, విను. నమో వెంకటేశ నమో తిరుమలేశ. బాబా గుళ్ళో వెంకటేశ్వర స్వామి పాట. గంట కూడా వినిపించింది తెలుసా? వాడు కొట్టింది గుళ్ళో గంట కాదు, ఇంట్లో గంట. ఇంట్లో గంట. సారీ బంగారం, అదొక్కటే మిస్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? తులసి కోట చుట్టూ తిరగడం. ఐల్ డూ ఇట్. నా సిన్సియరిటీ ఏంటో ప్రూవ్ చేస్తా, చూడు. కౌసల్య సుప్రజ రామ వేర్ ఇస్ మై దీవానా. దాయిదామా మనకి కాచరాసరామా నీకు ఓడిందమ్మా. వాడు తులసి కోట చుట్టూ తిరగలేదు, నీకు బిస్కెట్ వేసాడు. అది నీకెలా తెలుసు? తులసి కోట చుట్టూ ఆడాళ్లే తిరుగుతారు, మగాళ్ళు తిరుగురు. వాడు కథలు చెప్తున్నాడే, కావాలంటే వెళ్ళి అడుగు. వాట్? మగాళ్ళు తులసి కోట చుట్టూ తిరగరా? మరి నన్నెందుకు తిప్పావు? 10 o'clockకి లేచి హాట్ వాటర్తో స్నానం చేసేవాడిని. 4 o'clockకి లేపి మరీ చన్నీళ్ళు పోసావు. అసలేంటి నీ ఉద్దేశం? నన్ను లవ్ చేద్దామనా లేపేద్దామనా చెప్పు. అంటే ఈ టెస్ట్లన్నీ నువ్వు పాస్ అయితే మంచోడువని, లేకపోతే అమ్మాయిని వాడుకోవడానికి లవ్ చేసే ఫ్లర్ట్ అని మా ఫ్రెండ్ చిత్ర అంటేను. యు మీన్ సిగ్మెంట్ ఫ్రాయిడ్ని అడ్డం పెట్టుకుని తిడతా ఉంటుంది ఆ చిత్ర బాలసుబ్రహ్మణ్యం? ఆ 3 ముక్కలది నీ ఫ్రెండా? నీకెలా తెలుసు? ఎందుకు తెలియదు తల్లి. అదే నా జీవితానికి ఆడగాలి తగలకుండా కాపాడుతున్న వీర వనిత. నాకు మ్యాటర్ మొత్తం అర్థమైంది. నీతో అమ్మాయి ఎలా ఉంటుంది? బాగుంటుంది. అంటే దగ్గరగా కూర్చుంటుందా? నీమే చేతులేస్తుందా?
వేస్తుంది, చాలా క్లోజ్ గా ఉంటుంది. అది క్లోజ్నెస్ కాదు, తేడా. ఏంటి నువ్వు చెప్పేది? నేను లవ్ చేస్తుంది. వాట్? అంత షాక్ అవుకు. అబ్బాయి లవ్లు చెడగొట్టి అమ్మాయిని ప్రేమిస్తూ ఉంటుంది. ఫ్లర్ట్లని పిచ్చి పిచ్చి టెస్టులు పెట్టి లవర్స్ ని విడదీసేస్తుంది. జస్ట్ షట్ అప్. ఏంటి ఎక్స్ప్రెషన్? చూసావా వాడు ఎన్ని మాటలు అన్నాడో? ఆడాళ్ళు లవ్ చేసుకుంటారని థాట్ ఎలా వచ్చిందే వాడికి? వాడేమన్నా తేడానా? కాదు, చాలా స్ట్రాంగ్. నీకెలా తెలిసే? నువ్వేమన్నా చిచి, మనిషిని బట్టి చెప్పాను అంతే. పోనీలే, నీకు దరిద్రం వదిలింది. రా పడుకుందాం. నేను పక్కన పడుకుంటాను. ఇది తేడాలా ఉంది. భయం వేస్తే వచ్చి పక్కన పడుకో. ఆ చెత్తవదో మాటలు వినుకు. చిచి, నేను రాను. పోవే. ఇప్పుడు నాకు కన్ఫ్యూజన్ పోయి పూర్తి క్లారిటీ వచ్చేసింది. నీ ప్రేమ కథా చిత్రానికి ప్రేతకలను తెప్పించి నీ పరిశుద్ధమైన మనసును 2 సార్లు గాయపరిచినందుకు గాను ఆ చిత్రాబాలిక నువ్వు చంపదలచితివి. యామై కరెక్ట్? నో ఫాదర్. ఇది కూడా కాదా? ఇదే ఉంది ఫాదర్. అసలు లవ్ స్టోరీ ఆ తర్వాత జరిగింది. అసలు లవ్ స్టోరీయా? ఒరే, రఫ్గా ఎన్ని లవ్ స్టోరీలు ఉన్నాయి చెప్పరా? అరే దండం పెడతాను రా నీకు. చెప్పేది వినండి ఫాదర్. చెప్పు. ఓ మైనా మైనా నువ్వెవరే మైనా, అందంలో ఎవరెస్ట్ ఉంటే అది నువ్వేనా? అశ్విని, భరణి, కుట్టిగా, రోహిణి, మృగసుర, ఆరుద్ర, ఆత్రేయ, శ్రీశ్రీ, నామోహమండ మధ్యలో ఆత్రేయ శ్రీశ్రీ పంతులు గారు, వచ్చారు. హలో అండి. గోవింద గోవింద. చిన్న ఇన్ఫర్మేషన్ కావాలండి. అడుగు నాయన. నిన్న మా మామయ్య గారు టెంపుల్కి వచ్చారు. మా అమ్మకి ఆయనకి ఎప్పటి నుంచో పట్టలేదండి. కలుద్దాం అనేటప్పటికి ఆయన వెళ్ళిపోయారు. ఎక్కడ వెతికినా కనపడలేదండి. పుష్పగుచ్చాలు పెట్టక నాయన. మీ మావయ్యకి ఎల్లో హాఫ్ సారీ కట్టుకున్న నీ అంత ఎత్తైన కూతురుంది కదా. అవునండి, మీకెలా తెలుసు? నీ కుర్ర చేష్టలు నా దగ్గర కాదు గోవిందా. గూగుల్లో దొరకలేదని గుళ్ళోకి వచ్చావా గోవిందా? ఈ గుళ్ళో దేవుడు దండం పెట్టుకోవడానికి వచ్చేవాళ్ళకంటే అమ్మాయిలకి లైన్ వేసుకోవడానికి వచ్చేవాళ్లే ఎక్కువ. నువ్వు నిన్న గుళ్ళో దేవుడికి దండం పెట్టుకోకుండా బయట దేవత వెనకాల పట్టావు. అందుకే నువ్వు ఈ రోజు వస్తావని ఎక్స్పెక్ట్ చేసా గోవిందా. స్వామి ప్లీజ్ స్వామి, మీకు అన్నీ తెలుసు. చేతిలో చాక్లెట్ పెట్టి నోట్కి అందకుండా చేస్తున్నారు. ఆ అడ్రస్ ఏదో ఇచ్చేయండి. ప్లీజ్ దూరం దొరుకు. సారీ. చూడు గోవిందా, ఎవరైనా అర్చన చేయించుకోవడానికి వస్తే వాళ్ళ గోత్రనామాలు అడుగుతాను గాని వాళ్ళ అడ్రస్లు అడిగి ఇంటికెళ్ళి కాఫీలు గీఫీలు తాగను నాయన. చూడు నాయన, మీ వాళ్ళు ఎప్పుడైనా శుక్రవారాలు వచ్చి స్పెషల్ పూజలు చేయించుకుంటూ ఉంటారు. ట్రై చేయి, ఎనీ లక్కీ ఫ్రైడే నీకు తగలచ్చు. ట్రై యువర్ లక్. థ్యాంక్ యూ పంతులు గారు. దగ్గరికి వచ్చేస్తుంది. పడేద్దామా? వద్దు, ఇచ్చేద్దామా? థియేటర్లో అమ్ముకో. ఇక్కడేం చేస్తున్నావు? చిచ్చి, అది కాదు, మనకే. నీకు ఫోన్ చేశాను, నీ ఫోన్ వైబ్రేషన్ లో పెట్టావా? వైబ్రేషన్ లో పెట్టుకుంటాను, రింగ్ టోన్ లో పెట్టి అల్లరి చేస్తాను. నీకెందుకురా? అంటే మలయాళం డబ్బింగ్ సినిమా రచ్చ రంబోలా అని యాక్షన్ సెంటిమెంట్ థియేటర్ మొత్తం ఖాళీ అంట. వెళ్దామా? ఫ్రెండ్ లా వచ్చి లవర్ లా బిహేవ్ చేస్తావా? నీలో చాలా విషయం ఉందే. చాలా లేదు, చిన్నదే ఉంది. కానీ టచ్ బాధ. అంటే ఈ రోజు ఫ్రెండ్సే కదా, రేపు లవర్స్. అందుకనమాట. ఇవాళ కాదు, రేపు కాదు, నువ్వెప్పుడు నా లవర్ కాదు. అలా కాదు, ఇంకోటి చెప్పు. ఇదిగో అంతేనా? అంతే. మామూలు ఇప్పుడు బానే మాట్లాడుతావు కదరా. లవ్ అంటే నాలుగు పడతాడు పోతాడా నీకు? సినిమాకి ఎవరిని తీసుకెళ్ళాలి? నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను, నా ప్రేమను శాపంగాను. అసలు నా వెనకాల ఎందుకు పడుతున్నావు? మన ఇద్దరు సేమ్ పిచ్చా. ఆడసలే లవ్ ప్రాబ్లం లో ఉన్నాడు. లాగౌట్ ఇచ్చాడు అనుకో. రాజా, నువ్వు నన్ను లవ్ చేయక్కర్లేదు. నా ప్రేమను శూన్యంగాను, కాదు లేదు ఏదో కాదు. Feel my love.
హాయ్ ఫోక్స్. నువ్వేంటి మొహం మట్టకడిసిలా పెట్టావు? నేను 6 నెలల నుంచి జానికి అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. కానీ ఆ అమ్మాయి నుంచి మాత్రం ఏ రెస్పాన్స్ లేదు. నేను 6 నెలలుగా రూమ్కి రమ్మంటున్నాను. నువ్వు ఒకసారి వచ్చావా? రేయ్, నువ్వు మధ్యలో మాట్లాడితే నీ పీక కట్ చేస్తాను. నోర్మోయ్. అవును, ఇన్ని రోజులు ఈ విషయం ఎందుకు దాచేవరా? అంటే లవ్ మ్యాటర్ కదా, సీక్రెట్ గా మెయింటైన్ చేద్దామని. అవునరా, లవ్ చేసేటప్పుడు ఫ్రెండ్స్ గుర్తుకురారు. అదే లవ్కి ప్రాబ్లం వస్తే మాత్రం ఫ్రెండ్స్ కావాలి. మ్యాటర్ ఏంటో డీటెయిల్గా చెప్పు. బాబా బాబా, ఆ అమ్మాయి, ఏమైరా? అదిగో ఆ అమ్మాయి, ఏమైరా? ఎల్లో చూడుగా ఎంత బాగుందో. అవును, ఆ అమ్మాయి కనీసం నేను చూడడం లేదేంట్రా? అదే కదా ప్రాబ్లం. లెట్స్ కమ్ లెట్స్ గో. వెళ్ళిపోతుంది బస్సు. జారికి వెళ్ళిపోతుంది. జారికి. ఆగే, మనం అమ్మాయిని చూడడం కాదరా, ఆ అమ్మాయిలు మనల్ని చూసేలా చేయాలి. అంటే ఇప్పుడు నేను చేయమంటారా? సింపుల్, ప్రేమ దేశం ఫార్ములా ఫాలో అవ్వాలి. ప్రేమ దేశం ఫార్ములా అదేంట్రా? బస్సు స్టార్ట్ అయ్యి ఫుల్ స్పీడ్ లో ఉన్నప్పుడు చేస్ చేసి ఎక్కేవనుకో, అందులో ఉన్న జనం అంతా నేను హీరోలా చూస్తారు కదా, అప్పుడు ఆటోమేటిక్ గా అమ్మాయిని హీరోయిన్ అయిపోద్ది. అవునా? అయితే చూడు, కౌంట్ చేయి. ఓకే, కౌంట్ చేయి. రెడీ, 1, లెట్స్ రన్. గో గో గో. ఫార్ములా కూడా. నన్ను చూడకుండా బయట చూస్తుంది. నా చెప్పు ఎప్పుడు తీసో చెప్పు చెప్పు. నీ చెప్పే కాదు, చాక్లెట్ ర్యాపరు, ఐస్ క్రీమ్ కప్పు, కోక్ టిన్ను, చెత్త చెదారం ఇవన్నీ ఏరుకుంటూ 6 నెలలు గడిపేసాడు. చెప్పకుండా ఎందుకు తీసావు? చెప్పి తేవడానికి ఇవేం షాప్లో కొన్న వస్తువులు కాదు, నువ్వు వాడి పారేసినవి. వీటిలో నువ్వు చూడాల్సింది చెత్త కాదు, అవి ఏరుకుంటున్నప్పుడు వీడి మనసులో ఫీలింగ్స్. చాలా ఫీల్ అయ్యా. నీకు తెలుసా, 1 సైడ్ లవ్లో 6 నెలలు గడిపేసి ఫైనల్గా డేర్ చేసి లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి సినిమా టికెట్స్ తెస్తే నువ్వు చించి మొహాన్ కొట్టావు. టింగరదవా, లవ్ ఎక్స్ప్రెస్ చేయడం కూడా రాదు. లవ్ ప్రపోజ్ చేసే విషయంలో మాసు క్లాసు ఉంటాయి, కానీ చూపించే ప్రేమలో మాత్రం అందరూ ఒకటే. ఒక అబ్బాయి లవ్లో పడితే అది వాడికన్నా ముందు మీకే తెలుస్తుంది. ఏంటంటే ఇలా చూస్తుంది? వీడిని లవ్ చేయమని నేను ఫోర్స్ చేయను, కానీ ఈ రోజు చీ కొట్టినా ఏదో రోజు లవ్ చేస్తామని వాడి నమ్మకం. ఆ సిన్సియరిటీ నువ్వు అర్థం చేసుకో. అర్థం చేసుకున్నావా? ఇదేదో తేడాగా ఉందా? ఒక అమ్మాయిని లవ్ చేసి మిస్ అయితే ఆ బాధని బియర్ బాటిల్కి చెప్పుకునే స్టేజ్లో ఉన్నారు మా అబ్బాయిలు. అవును. దయచేసి అలాంటి సిచ్యువేషన్ వీడికి రానివ్వ. ఎవరైనా రోజుకి 8 గంటలే జాబ్ చేస్తారు, కానీ వీడు 24 గంటలు జాబ్ చేస్తున్నాడు. నేనేం జాబ్ చేశాను రా? అదే నీ లవర్ జాబ్. అవును, చేస్తున్నాను. చూడు జానకి, వీడి ప్రేమను అర్థం చేసుకో. నీ ప్రేమను వీడికి ఇవ్వు. ప్రేమను నువ్వు ఎంత ప్రేమించావో అంతకన్నా ఎక్కువ ప్రేమించి నిన్ను ప్రేమగా చూసుకుంటాడు. అవును, చూసుకుంటా. లవ్ చేసి లైఫ్ ఇస్తావో, నో చెప్పి నొప్పిస్తావో నీ ఇష్టం. హలో ఏంటి, ఇదంతా నేనే చేశానండి, నన్ను చూడండి. హలో రేయ్, చూడండి. డైలాగ్ బాగా చెప్పురా. అది మనం సినిమాలో డైలాగ్ రా. అవునా? ఎక్కడా? ఒక్క నిమిషం బాబా, నా బంగారు ఫోన్ చేస్తుంది బాబా. బాబా నా గురించి ఇంకో సినిమా డైలాగ్ చెప్పా ప్లీజ్. రేయ్,
డెఫినెట్ గా ఐ లవ్ యూ చెప్పడానికి ఫోన్ చేసి ఉంటుంది. పండగ చేసుకో. అవునా? అయితే నేను మాట్లాడతా. ఎంజాయ్. అల్లా హే నీ ఫ్రెండ్ లవ్ గురించి చెప్పిన విధానం నాకు చాలా నచ్చింది. ఆ మాట తీరు, ఆ ఎక్స్ప్రెషన్. అగో అంటే ఇప్పుడు ఆడికి ఐ లవ్ యూ చెప్తావా? నేను అనుకున్నానే ఆడొచ్చిన గడిచిన ఆ గుడ్లేసుకొని చెప్తావు చూడు, అప్పుడే అనుకున్నానే. అది కాదురా. ఏ కదే నేను పడిపడి బస్ ఎక్కితే నన్ను చూడవా? ఆడొచ్చి నాన్న మాటలు అని చెప్తే ఆడితో మాట్లాడతావా? మాట్లాడుకోరా ఇద్దరు. రే తింగరోడా, చెప్పేది విను. నా ఫ్రెండ్ కి మన లవ్ గురించి చెప్పాను, కన్విన్స్ కూడా అయింది. అవునా? అది నా లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ పర్సన్. దానికి నువ్వు, నీ బిహేవియర్ నచ్చాలి. రేపు నీ ఫ్రెండ్ ని తీసుకొని సేమ్ టైం కి సేమ్ ప్లేస్ కి రా. ఫ్రెండ్ ఈ రోజు ఎలా చెప్పాడో రేపు నా ఫ్రెండ్ తో కూడా అలానే చెప్పమని చెప్పు. అది కన్విన్స్ అయిందనుకో ఇంకా మనకి ఏ ప్రాబ్లం ఉండదు. అంటే ఇప్పుడు మీ ఫ్రెండ్ ఒప్పుకుంటేనే కానీ నువ్వు నన్ను ఒప్పుకోవా? ఒరే, నువ్వు నన్ను నిజంగా ప్రేమించావనుకో చెప్పింది చెయ్యి. ఓకే. మర్చిపోకు, మీ ఫ్రెండ్ మాత్రం కంపల్సరీ. ఫ్రెండ్ 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 అనుకో, నాకెక్కడో బాధగా ఉంది. నువ్వు ఒక్కడివే వచ్చావనుకో మళ్ళీ మొదటికే వస్తుంది. అలాగే. ఓకే బాయ్. ఏమైందిరా? ఏం లేదురా, వాళ్ళ ఫ్రెండ్ ముందు నా సిన్సియరిటీకి శీల పరీక్ష అంట. ఫ్రెండా? ఎవర్రా? నాకే తెలుసు, నువ్వు కూడా రావాలంట. ఎవడి శీల పరీక్షకి వాడే వెళ్ళాలి. రే ఎలాగో సగం బాగు చేస్తావు, మిగతా సగం కూడా బాగు చేశారా? అలా చేస్తే నెక్స్ట్ నీ డ్రీమ్, అదే నీ డ్రీమ్ గర్ల్ గురించి ఎత్తుకే పనులు నేను ఉంటా. అంతేనంటావా? అంతే పదా. అదా అమ్మా, వీటికి డ్రీమ్ గర్ల్ పాటు చెప్పిన గడ్డి బతి. ఫ్రైడే ఈరోజు నా గుడికి వస్తుందేమో. ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలా, కాలేజ్కి వెళ్ళాలా? టెంపుల్కే వెళ్ళాలి. వీడి సంగతే మర్చిపోయాను. రేయ్, నేను టెంపుల్లో ఉన్నాను, నాకు టైం పడుతుంది, నువ్వు లాగించే. అరే రే, ఏం మాట్లాడుతున్నావురా? నిన్ను ఇష్టం వచ్చినట్టు వాగావు కదరా, ఒక ప్రేమను అటు తిప్పి ఇటు తిప్పి 100 మెలికలేసి. రే నువ్వు కంగారు పడద్దురా, నేను చెప్పిన డైలాగ్స్ యాస్టస్ చెప్పే. ఒరే, పక్కన 10 మందిని పెట్టి ప్రాంప్టింగ్ చెప్పినా నా నోట్లోంచి మాట రాదురా. అది జానికి చూసి లవ్ మ్యాటర్ అంటే 4 పడతాడిపోతురా. ఒకవేళ నన్ను పూర్తిగానే వినిపిస్తే ఇక జన్మలో నా మొఖం చూడతా, చూసే వేళ నాతో చెప్తుందో. ఒరే, నీ మొఖాన తన పెడతాను రారా. రేయ్, చెవిలో బ్లూటూత్ పెట్టుకో, మేనేజ్ చేయి, నేను గంటలో వచ్చేస్తా కదా. అరే రే అరే, జానకి కూడా వచ్చేస్తుందిరా, ప్లీజ్ రారా. చెప్పించేయరా. ఆయన వచ్చారా? అయినా అదే మీ ఫ్రెండ్ వచ్చారా? వస్తాడులే. మీ ఫ్రెండ్ అది వస్తుందిలే, నువ్వురా. వచ్చావా? నీ బండి కింద పడి చచ్చిపోవాలనే వెయిట్ చేస్తున్నాను రా. కరెక్ట్ గా పేక మీద చెక్కించే. ఒరే, నేను చచ్చిపోయినా నా ముఖం మాత్రం అందంగా ఉండాలి, కానీ నా ఓదార్పు యాత్ర మాత్రం ఘనంగా ఉండాలి. నా చావు కారణం జానకి వాళ్ళ ఫ్రెండ్ అని మాత్రం టీవీ నెలలో వచ్చినట్టు చెయ్యే. నా జేబులో 2000 ఉన్నాయి, 1000 నువ్వు తీసుకుని 1000 గేగడికి అప్పు నన్ను ఇచ్చేసి, లేకపోతే వచ్చే జన్మలో నేను గేగా పుడతానేమోరా. ఏమైందిరా? అది నా లవ్ నాశనం చేసింది. అదిగో నా ఫ్రెండ్ చిత్ర వచ్చింది. వస్తుంది రెచ్చిపో. ఇతడే నా తోటరాముడు. ఏవోయ్, నీ ఫేస్ కి ప్రేమ అవసరమా? అవునండి. ఏంటి మాట తడబడుతుంది? అంటే మిమ్మల్ని చూసిన కంగారులో నాలుక మాట్లాడిపోయి మాట తడబడిపోతుందండి, అంతే. 5 నిమిషాలు మాతో మాట్లాడితేనే మాట తడబడిపోతే జీవితాంతం దీన్ని చూస్తే మాట పడిపోద్దేమో. అవునా? నా మాట విని డ్రాప్ అయిపో. ఏమండి, మీరు సైకలాజికల్ గా చిత్రం వచ్చేసి మమ్మల్ని విడగొట్టాలని చూస్తున్నారు కదండి, ఇది పద్ధతి కాదండి. మమ్మల్ని కలపండి ప్లీజ్. నిన్నేదో ప్రేమ దోమ గీమా అని నీ ఫ్రెండ్ కూసాడంట, అదేంటో చెప్పు. ఓకే, ప్రేమను మీరు ఎంత ప్రేమించారో నన్ను ప్రేమించండి. ప్రేమించమనండి. ప్రేమను ప్రేమించి, ప్రేమను మీకంటే ఎక్కువ ప్రేమించి, ప్రేమను చేసి, ప్రేమతో నేను కలిసి ఎక్కడ కుడిసింది ప్రేమను 3 సార్లు చేసి అప్పుడు ప్రేమించమనండి. దీనికే నన్ను వాంత రియాక్ట్ అయ్యా? వేస్ట్ ఫెలో. అతను బాగా చెప్పాడు తెలుసా? బావా, ఇక్కడ కొట్టేస్తున్నారా? ఉన్నావా? హలో, వద్దండి, ఇప్పుడు మాట్లాడు. దీనికి లవ్ ఎలా ప్రపోజ్ చేస్తావో చూపించు. పువ్విచ్చి చేస్తానండి. అందుకే ఇంట్లో తీసుకొచ్చుకున్నా. వెరైటీగా. చేతితో రొటీనా అంటే నోటి తీతే రొటీమో. వీడు పరమ తింగరోడ్లా ఉన్నాడు. ఏమండి, మీరు మరీ నన్ను హట్ చేస్తున్నారండి. ఇంకో పరీక్ష పెట్టండి, గెలిచి చూపిస్తా. సరే, లవ్ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అందరూ చేసేదేనండి.
3-4 ఇయర్స్. ఎంజాయ్ చేసి హ్యాండ్ ఇద్దామనా? చిచ్చిచి మా ఇంట వంటాలంటే లేవండి. ఏం మాట్లాడతారు మీరు? మరేం చేద్దామని? అంటే ప్రేమించడం అంటే రాసుకు పూసుకు తిరుగుతావా? ఆ ఫెసిలిటీ ఉందా? ముద్దులు పెట్టుకుంటావా? ఫ్రెండ్స్ ముందు నీ లవ్వర్ అని బిల్డప్ ఇస్తావా? చెప్పేం చేద్దామని? ఏమండి మీరు నా మీద పగబట్టారు కదా, నాకు అర్థమైందండి. మీరు నా ప్రేమలో ఆశలు చేసేస్తారు. సర్లే ఏడవకు. ఓకే నీకు 10,000 ఇస్తా. థ్యాంక్స్ అండి. బట్టలు లేకుండా కాలేజ్కి వెళ్ళి నా ఫీజు కట్టి చలానా తీసుకురా. ఏంటి చెట్టి లేకుండా చలనా కట్టాలా? ఏమ్మా ఫోన్ బిల్లు కరెంట్ బిల్లు కూడా కట్టరావాలా? ఏం మాట్లాడుతున్నారండి మీరు? బాత్రూంలో కూడా బట్టలు వేసుకుని స్నానం చేసే వంశం ఏంటి మాది? అలాంటిది చలనా కోసం చీప్ గా బరువు తీస్తారా? అవును అవునా? బాయ్స్ సినిమాలో సిద్ధార్థ ప్రేమ కోసం బట్టలు లేకుండా రోడ్డు మీద పరిగెత్తాడు. నువ్వు అట్లీస్ట్ చిన్న చలానా కూడా కట్టలేవా? కట్ను. నీది సిన్సియర్ లవ్ అయితే విప్పి ఇప్పుడే వెళ్ళు, లేదా ఫ్లోట్ అని ఒప్పుకో. ఏమిటి ప్రపంచంలో ఏమో కూడా తిరిగి ఒప్పుకోండి. చలానా కోసం నన్ను నాకినాక అవ్వ అవ్వ ఏంటి మీరు కావాలని నా లవ్ నాశనం చేశారు కదా. చూడండి నేను చచ్చిపోతా. జాలికి చచ్చి ఫ్లడ్ నీ చుట్టే తిరుగుతా. ఒరే నువ్వు కష్టపడి కలిపిన ఆ సాడిస్ట్ ఫ్రెండ్ నేను ఫ్లట్ అని ఎదవలని నానా రకాలుగా నా బంగారు పూలు చెప్పి మా ఇద్దరిని విడితే చిల్దిరా. పుట్టుగా చూడ అరగంట లేట్ అయితే ఇంత డ్రామా చేస్తుందా? సరే జానకి ఫోన్ కొట్టి నేను మాట్లాడతాను. వద్దు ఒరే అది మన ఇద్దరిని కూడా విడగొడేస్తుందిరా. దాని సంగతి నీకు తెలియదురా. ఏం పర్లేదు సెట్ చేస్తా కదా. ఇంత స్కట్లేసుకుంటారు మరి అది ఫ్లట్ కాదే. నెంబర్దేనా? అదే ఫ్లట్ అంటే ఫ్లట్. ఆ ఫ్లట్ గడుపు కాలా. నేను ఒప్పుకోను. ఏయ్ సురేష్ ఫోన్ చేస్తున్నాడే, ఇటీవు నేను మాట్లాడతాను. మళ్ళీ ఎందుకు కాల్ చేసావురా? నెక్స్ట్ టైం మళ్ళీ ఇలా కాల్ చేస్తే చంపుతా. జానకి నువ్వంటే ఇష్టం లేదు, ఇరిటేషన్. ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది. ఇంకొకసారి కాల్ చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పెట్టే ఫోన్. అది చెప్పడానికి నువ్వే వత్తివే. నేను జానకి ఫ్రెండ్ రా, నేను చెప్తే అది చెప్పినట్టే. జానకి ఫ్రెండ్ వా? నీకు ఊరు పేరు లేదమ్మా? చిత్ర బాలసుబ్రహ్మణ్యం. చిత్ర? అవును. అయితే ఏంట్రా? ఇలాంటి ఎదవని ఏ అమ్మాయి లవ్ చేయకూడదు. అదే నా ఫిలాసఫీ. చెప్పు తెగుద్ది. అమ్మాయి పుట్టిందే మా కోసం. నీకు మాత్రం వీళ్ళని పడదు. ఏం చేస్తావో చేసుకో. రేపు వెదవా ఇంకోసారి నా ఫ్రెండ్స్ జోలికి వస్తే చంపేస్తా. నా లైఫ్ తో ఆడుతున్న నిన్ను అసలు అర్థంగా నరకపోతే నా పేరు సిద్ధువే కాదు. ఒరే ఏమైందిరా? మన ఇద్దరు నడుగుడిచిందా? నేను చెప్పాను కదరా అది మాట్లాడితే మనకు మాటలు ఉండవురా. చిత్ర ఎక్కడుంటుందిరా? కంప్యూటర్ సైన్స్ బి బ్లాక్. హే జానకి, చిత్ర ఎక్కడ? ఇప్పుడే పార్కింగ్ లాట్ కి వెళ్ళింది. వెహికల్ నంబర్? వెస్పా 7969.
అమ్మాయిని దెయ్యం అనుకున్నావో అదే అమ్మాయిని దేవత అనుకుని నువ్వు లవ్ చేసావా మై సన్? అవును ఫాదర్, నేను చిత్రని ఫస్ట్ టైం చూసినప్పుడే లవ్లో పడిపోయాను. ఐ లవ్ హర్ అలాట్. చూడు మై సన్, నా మాట విని ఆ అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమించు. ఆ ప్రభు ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి. నేను కూడా నీ కోసం ప్రేయర్ చేస్తాను. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఫాదర్. ఓ మై డియర్. నా హృదయం నీ వైపే ఎగిరొచ్చేస్తోందే, అయస్కాంతం నీ ఊహై నన్ను లాగేస్తోందే, గాలుల్లో ఆక్సిజన్ ఇక లేనట్టుందే, నీ శ్వాసే పరిమళమై నన్ను చుట్టేస్తుందే. ఎంత అందమైన అమ్మాయిని తిట్టడానికి నీకు నూరెలా వచ్చిందిరా దరిద్రుడా. ఎక్స్క్యూజ్ మీ, Yeah. ఇళయరాజా ఇన్స్ట్రుమెంటల్ సీడీ కలెక్షన్. ఆ ర్యాక్లో ఉన్నాయి మేడం. థ్యాంక్ యూ. ఇళయరాజా ఇన్స్ట్రుమెంటల్ కలెక్షన్. ఎస్, గాట్ ఇట్. రెండుంటే నన్ను ఎందుకు అడుగుతుంది? ఒకటి పడేద్దాం. ఇతను ఎక్కడో చూసినట్టుందే. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, మీరు ఈ సీడీ తీసుకుంటున్నారా? అవునండి. నేను ఈ సీడీ కోసం 2 months నుంచి వెతుకుతున్నాను, ఎక్కడా దొరకడం లేదు. ఇన్ కేస్ మీరు ఈ సీడీ తీసుకోకపోతే నేను తీసుకుందామని. నేను కూడా ఈ సీడీ కోసమే 3 months నుంచి ట్రై చేస్తున్నానండి. లక్కీగా ఈరోజు దొరికింది. ఇప్పుడు నేను మీకు ఈ సీడీ ఇచ్చేస్తే ఒక అమ్మాయి అడగగానే ఇచ్చేసానని మీరు నా గురించి తప్పు అనుకుంటారు కదండి. నోనో, నేను మీ గురించి అలా తప్పుగా అనుకోను. మరీ ఓవర్ షేక్ రే. ఇచ్చే ఓకే. థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్. బాయ్. బాయ్. చిత్ర సీడీ తీసుకుని చెక్కేస్తే నీకేం వస్తుందిరా ఎదవా? ఏదో చేసి ఆపు. ఎక్స్క్యూజ్ మీ, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఆ మ్యూజిక్ రూమ్లో ఈ సీడీ ప్లే చేశాను వచ్చా? ష్యూర్, నో ప్రాబ్లం. ఎంత ఈజీగా నా పక్కన నుంచి ఉంటావని కళ్ళ కూడా ఊహించలేదు. ఒరే చూడు, క్యాంపస్ లో ఎక్కడ చూసినా లవ్ ఫెయిల్యూర్ అని కప్పే కొడుతుంది. లవ్ ఫెయిల్ అయ్యి ఇలా దొక్కలా కనపడితే క్యారెక్టర్ లో సిన్సియరిటీ దెబ్బతింటదిరా. ఒరే నేను ఒంట్లో వెళ్ళిపోతారా? బాయ్. ఓకే బాయ్. శ్రీరామ్ గెటప్ నీకు సూట్ అవుతురా రా. ఇతను ఎక్కడున్నాడేంటి? అరే వెళ్ళిపోతారా? కొండ అతి భయంకరమైన బావు. ఒరే దగ్గర కొట్టి మీకెంతరా? రానీరా, నాకు స్నేక్స్ అంటే ఇష్టం. దేవి సినిమా 15 సార్లు చూశాను తెలుసా. మీరు రామ్, శ్రీరామ్, మెకానికల్ ఇంజనీరింగ్. ఈ కాలేజా? ఇన్ని రోజుల్లో ఒక్కసారి కూడా కనిపించలేదు. కనపడినా మీరెవరో నాకు తెలీదు, నేనెవరో మీకు తెలియదు కదా గుర్తుపడ్డానికి. ఇతను మీకెలా తెలుసు? మై క్లోజ్ ఫ్రెండ్. నేను వీడి లవ్ సెట్ చేయాలని హెల్ప్ చేస్తే మీరు కట్ చేశారని జస్ట్ ఇప్పుడే చెప్తున్నాడు. లవ్ గురించి జానకి చెప్పింది మీరేనా? మీరైతే చెప్పుండొచ్చు. నీ లవ్ మ్యాటర్ ఆలోచిద్దాం తమ్ముడు. అక్క కొంచెం గట్టిగా ఆలోచించక్క, చాలా సిన్సియర్. చిత్ర గారు, మీరు ఆ సీడీ విన్నారా? యా, నచ్చిందా? చాలా. ఒక్కసారి ఆ సీడీ ఇస్తే కాపీ చేసి మీకు ఇచ్చేస్తాను. రేపు మీకు ఆ సీడీ తెచ్చిస్తాను. నైస్ మీటింగ్ యూ. నా క్లాస్కి టైం అవుతుంది, నేను వెళ్తాను. ఓకే బాయ్. బాయ్. ఏ సీడీ ఇచ్చారా? ఐస్ క్రీమ్ మెల్ట్ అయినట్టు మెల్ట్ అయిపోయింది. అది సోల్మేట్ మహత్యం. దాని ముందు ఎలాంటి ఫిలాసఫీలు పనికిరావు. చూడు. హాయ్ శ్రీరామ్. హలో అండి. మా రాజాగారిని తీసుకొచ్చారా? యా, తీసుకోండి. థ్యాంక్స్. ఇళయరాజా గారి ట్యూన్స్ వింటే ఆయనకి లవ్ మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉన్నట్టు అనిపిస్తుంది. ఎంతమంది లవ్ సాంగ్స్ కంపోజ్ చేసినా రాజా గారు కంపోజ్ చేసిన మెలడీస్ హార్ట్ టచింగ్గా ఉంటాయి కదండి.
మేబీ ఆయన రియల్ లైఫ్లో కూడా లవర్ అయి ఉండొచ్చు. మేబీ అయ్యుండొచ్చు. మీరు ఎప్పుడైనా గమనిస్తే లైఫ్లో లవ్ చేసిన వాళ్ళే అన్ని పొజిషన్స్లో టాప్లో ఉంటారు. ఎందుకంటే ప్రేమిస్తే బాడీలో ఉన్న హార్మోన్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ షార్ప్గా పనిచేస్తుందని ఇప్పుడే ఈ సైకాలజీ బుక్లో చదివా. మీరేమంటారండి? సారీ, ప్రేమ గురించి అంత మంచి ఒపీనియన్ లేదు నాకు. అంటే అలా అని మీరు ఎవరిని ప్రేమించరా అండి? నెవర్. మిమ్మల్ని ఫస్ట్ టైం నేను టెంపుల్లో పూజలో చూశాను. చూశాక ఇలాంటి ట్రెడిషనల్ అబ్బాయిలు ఉంటారా అనుకున్నాను. ఆ తర్వాత మీ యాటిట్యూడ్ నచ్చి ఫ్రెండ్షిప్ చేశాను. అందుక నాతో క్లోజ్గా మూవ్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి ల్యాప్ టాపిక్స్ మాట్లాడి మన ఇద్దరి మధ్య డిస్టెన్స్ పెంచకండి, ఓకేనా? బాయ్. ప్రేమ లేదని ప్రేమించరాదని, ప్రేమ లేదని ప్రేమించరాదని సాక్ష్యమే నీవని. పాట పాతదైనా కరెక్ట్ సిచ్యువేషన్ సిక్ చేశారు సీను. శబాస్. ఈ పాట నేను గుర్తొచ్చి బ్యాక్ స్టెప్ ఎత్తాను. అది కాదురా. ఏది కాదురా, సోల్మేట్ ఆమ్లెట్ అంటూ చిత్రక ప్రేమ అంటే చిరాకని సైకాలజీ భాషలో చెప్పుంటారే, అక్కడ చచ్చోడు. నీకు చాలా సాఫ్ట్ చెప్పింది, సంతోషించు. ఒరే, ఆ అమ్మాయి బేసిక్ గా చాలా స్ట్రాంగ్. షీ హేట్స్ లవ్, షీ కెన్ లవ్ నోబడీ. నువ్వు నీ యాదవ్ ఇంగ్లీషు. చిత్ర శ్రీరామ్ని లవ్ చేయాలంటే తన్ని డీల్ చేయాల్సింది రివర్స్ లో. అయితే రివర్స్ లో నరికేద్ది. దేకో ఏంటి టాన్ జీన్స్ చేసుకుంటే ఫ్లర్ట్, స్పైక్స్ పెట్టుకుంటే ఫ్లర్ట్ అని నీ యదవ సైకాలజీతో అందరినీ సైకోలను చేసి నువ్వు మాత్రం రియల్ ఫ్లర్ట్ గాడితో మ్యూజిక్ వరల్డ్ లో సాంగ్స్ వింటూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావా? పడిపోతావు, ప్రేమలో పడిపోతావు. రేయ్ చెత్త వెదవా, ఎవడ్రా నువ్వు? సిద్ధుని. ఇంటర్లో 2 సార్లు నా లవ్ బ్రేకప్ చేసి నాకు ఫ్లర్ట్ అని ముద్రేసి నా లైఫ్ తో ఆడుకున్నావు కదా, మర్చిపోయావా? నువ్వెందుకు కాల్ చేసావురా యూజ్లెస్ ఫెలో? హలో, నువ్వు అనవసరంగా బీపీ తెచ్చుకోకు. ఆ రియల్ ఫ్లర్ట్ వెనక తిరుగుతూ ఉంటే చూడలేక నీకు ఫ్రెండ్లీ అడ్వైస్ ఇద్దామని కాల్ చేశాను. వింటున్నావా? చెప్పి చావు. అవును, ఆడి పేరేంటో? శ్రీరామ్. ఇలాంటి వాళ్ళ సైకాలజీ నాకు బాగా తెలుసు. నీట్గా డ్రెస్అప్ అయ్యి నీకు ఇళయరాజా సాంగ్స్ అంటే ఇష్టమని వాడిది అదే టేస్ట్ అని టేస్ట్లు కలిపి నిన్ను పడేస్తాడు. అది తెలియక వాడితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు. వాడు ఖచ్చితంగా నేను లవ్ లో పడేయడానికి వచ్చిన ఫ్లర్ట్. డౌట్ ఉంటే ఫ్లర్ట్ టెస్ట్ పెట్టుకో, ఫోన్ కొట్టు, ఫ్లర్ట్ ని కనిపెట్టు. సో అర్జెంట్గా కలవాలని కాల్ చేశారు, ఏదైనా చెప్పాలా? అదేం లేదు, నెక్స్ట్ వీక్ మా పేరెంట్స్ వెడ్డింగ్ యానివర్సరీ. కొంచెం డ్రెస్ సెలెక్షన్ లో హెల్ప్ చేస్తారని. ఇప్పుడు చేయబోయే డ్రెస్ సెలెక్షన్ లో నువ్వు ఫ్లర్టో కాదో తేలిపోతుంది శ్రీరామ్. మీరేదో అన్నారు. లేదండి. అన్నట్టుంటేను. లెట్స్ గో. ఈరోజు మీ బిహేవియర్ ఏదో డిఫరెంట్గా ఉందండి. చచ్చా అబ్బే, అలాంటిదేం లేదండి, ఐఎమ్ నార్మల్. గీతా, సౌమ్య చూస్తే కొంపలు ఆరిపోతాయి. చిత్ర గారు, మనం కిందకి వెళ్దాం రండి, కింద చాలా బాగుంటాయి. ఎందుకు? ముందు ఆంటీకి సెలెక్ట్ చేద్దాం, పదండి. లెట్స్ గో. సారీ సెక్షన్ తీసుకోండి. ఇదెలా ఉంది? ఆహా, నైస్. ఇది ఓహో, సూపర్ అండి, చాలా బాగుంది. వీళ్ళకి దొరికానంటే సీన్ సితారే. చిత్ర గారు, ఇక్కడ సారీస్ చాలా చెత్తగా ఉన్నాయి. నా ఢిల్లీ ఫార్మల్స్ చూద్దామా? ఫార్మల్స్ సూపర్. అంకుల్ కూడా చాలా బాగుంటాయి. ఫాస్ట్. ఏంటి అటు ఇటు చూస్తున్నారు? వాళ్ళు ఉన్నారేమోనండి. వాళ్ళెవరు? సేల్స్ ఎగ్జిక్యూటివ్స్. నా సైజ్ కనుక్కుందామని. మీ సైజ్ ఎందుకండి బాబు? నా సైజ్ అంకుల్ సరిపోద్దేమోనని. Are you all right? Yeah, I'm perfectly all right. What happened? పదండి. నువ్వా నా మీద పడ్డావేంటి? మీద పడ్డం కాదు, పడబోయినంతే. హాయ్ చిత్ర.
ఏంటే ఒక ఫోన్ లేదు మెసేజ్ లేదు మమ్మల్ని పూర్తిగా మర్చిపోయావా? చిచ్చి అలా కాదే, షాపింగే కదా, పద అందరం కలిసి చేద్దాం. నో, నేను అర్జెంట్ గా వెళ్ళాలి, పనుంది. సండే కలుద్దామా? ఓకే 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 బాయ్. అమ్మయ్య, చేయించుకున్నాను. తేడాగా ఉంది కదా. ఏంటండి అలా అలాకొచ్చేసారు? సారీ రామ్, అక్కడ నా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఓహో, ఇంటర్లో లవ్ చేయొద్దు అని చెప్పి వాళ్ళ లవ్ ని బ్రేక్ చేశాను. మాకు తెలియదు మరి. ఇప్పుడు వాళ్ళు నన్ను మీతో చూస్తే ఎంబారసింగ్ గా ఉంటుందని. అయినా లవ్ చేస్తే తప్పేంటండి? లవ్ చేయడం తప్పు కాదు, సిద్ధు లాంటి ఫ్లోట్స్ ని లవ్ చేయడం తప్పు. ఈ సిద్ధు ఈ ఎవరండి? నా క్లోజ్ ఫ్రెండ్స్ ని లవ్ చేసిన ఫ్లర్ట్ ఆడు. అబద్ధాలాడి అమ్మాయిలతో గేమ్స్ ఆడే వాళ్ళని పిజ్జాలో పాయిజన్ పెట్టి చంపేయాలి. ఛే, తలుచుకుంటేనే బూతులు వస్తున్నాయి. బూత్ ఎందుకులేండి, మళ్ళీ షాపింగ్ ఎప్పుడు వెళ్దాం చెప్పండి. ఆ సిద్ధుగాని తలుచుకుని మైండ్ అంతా అప్సెట్ అయింది. ఇక షాపింగ్ గిప్పింగ్ ఏ వద్దు. ఓకే బాయ్. ఓకే. నువ్వు దావూద్ కన్నా దారుణంగా ఉన్నావు మై సన్. అసలు శ్రీరామ్ క్యారెక్టర్ని ఎందుకు క్రియేట్ చేసావు? నిన్ను నేను సిన్సియర్గా ప్రేమించమంటే శ్రీరామ్ అని పిచ్చి నాటకాలు ఆడతావా? అలా చేస్తే చిత్రకు నేను మంచోడని తెలిసి లవ్ చేస్తుందేమోనని చిన్న ఆశ ఫాదర్. కానీ చిత్రతో అది ఇంపాసిబుల్ అని తేలిపోయింది. ఇంకా నా లవ్ స్టోరీకి ఫుల్ స్టాప్ పడ్డట్టే ఫాదర్. అంత చేతకానోడు ఎందుకు లవ్ చేసావు? లవ్ అంటే ఎంత పేషెన్స్ ఉండాలి, ఎంత పెయిన్ ఉండాలి, ఎంత కష్టపడాలి. 2 ప్రయత్నాలకే వెనకడుగేస్తావా? నువ్వేం లవరు వాయ్? అసలు అమ్మాయిలంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అనుకున్నావా? ఆర్డర్ ఇవ్వగానే ప్లేట్లో ఫుడ్ పెట్టాకే. రేపు ఫ్రెండ్షిప్ డే, మంచి గిఫ్ట్ ఇచ్చి ఇంప్రెస్ చేయి. ఆ చిత్ర అంతటి తాను లవ్ చేసే వరకు ఓపిక్గా వెయిట్ చేయి. అంతేనంటారా ఫాదర్? అంతే. ఇక సిద్ధు అనేవాడిని చిత్ర లైఫ్లో తీసుకురాకు. ఓకే ఫాదర్. నువ్వు మళ్ళీ చర్చికి రాకు. గాడ్ బ్లెస్ యూ. రే, ఆ ఫ్రేమ్ బాగుంది కదా? ఏంటి గిఫ్ట్లు ఇస్తే పడిపోతానే? యా, ఫిక్స్. ఫాదర్ గారు నమ్మేళ్తున్నావు, ఫ్లట్ అంటదేమో చూసుకో. రే, చిత్ర దృష్టిలో శ్రీరామ్ మిస్టర్ పర్ఫెక్ట్. ఓ, ఆ శ్రీరామే చిత్రకి గిఫ్ట్ ఇస్తే చిత్ర నీ వైపు టర్న్ అవుతుంది, నీ కాన్ఫిడెన్స్. బాబు, వెడ్డింగ్ గిఫ్ట్స్ ఎక్కడ ఉన్నాయమ్మా? వెడ్డింగ్ నీదా? మీ మామది. ఓ, నా వెడ్డింగ్ కి నేను గిఫ్ట్ కొనుక్కుంటానా? అదే నిజమే, అక్కడ ఉన్నాయి. ఆ విషయం చెప్పొచ్చు కదా, యూజ్లెస్ ఫెలో. సూపర్. ఎక్స్క్యూజ్ మీ, యా, ఈ ఫోటోని ఫ్రేమ్లో పెట్టి ప్యాక్ చేసేస్తారా? చిత్ర ఫోటో మీకెవరిచ్చారు? అదిగో అతనిచ్చాడు. సిద్ధు, చిత్రకి నీకు ఏంటి సంబంధం? అసలు చిత్ర ఫోటో నువ్వెందుకు ఫ్రేమ్ కట్టిస్తున్నావు? మమ్మల్ని అందరినీ సైడ్ చేసి మీరిద్దరు సెంటర్ అయ్యారా? అసలు ఒక నిమిషం ఉండు. లవ్ గివ్ అంటే చిరాకంటది. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తుందో? చిత్ర చిత్ర సిద్ధుకి ఏమైంది? అవును, ఇంతకీ మీరెవరు? నేను సిద్ధు ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ని. అమ్మని అంతగా కమలాసన తెగ యాక్ట్ చేసేస్తాను. అయినా సిద్ధుకి చిత్రకి సంబంధం ఏంటి? సిద్ధుకి చిత్రకి చింతకాయ పచ్చడి ఏమీ లేదండి. మీరు ఆ చిత్ర కలిపి ఆడి జీవితంతో ఫుట్బాల్ ఆడుకున్నారు. ఓడిన బ్రెయిన్ చితికింది. జీవితం మీద విరక్తి కొట్టి ఆడి బుర్రను ఆడి కొట్టేసుకుని మెంట్లోడైపోయాడు. ప్రేమిస్తే సినిమాలో భర్తలాగా. మిమ్మల్ని చూసి ఏదో ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చుంటది. అందుకే పిచ్చెక్కి కేకలేసుకుంటూ అలా అరుచుకుంటూ పోతున్నాడు. ఏమైపోతాడు? చిత్ర ఫోటో ఎందుకు? డైలీ ఈ ఫోటోను రాళ్ళతో కొట్టిస్తేనే గాని అన్నం తిండి బిడ్డ. అందుకని ఫ్రేమ్ కట్టించి దగ్గర నేనే కొట్టిస్తుంటాను. స్టోన్ ప్రూఫ్ అన్నమాట. నమ్మొచ్చా? ఎదురుకుంటా అంత తెర్రెరు కేకలేస్తుంటే ఇంకా నమ్మచ్చ అంటావు. మా కాలం 2 రోజులు ఇంటికి తీసుకెళ్ళి పెట్టుకో. ఫోటో పెట్టుకుని ఎలా కొడతాడు చూద్దు. కానీ వద్దమ్మా, నువ్వు చూడలేవు. వద్దు.
అదిగో నువ్వు షర్ట్ వేసుకున్నావు ఫ్లట్ వీడు ప్యాంట్ వేసుకున్నాడు ఫ్లట్ కొట్టు. అరే 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 ఆడు ఫ్లట్టే ఇదిగో నేను వస్తున్నాడు. ఒరేయ్, ఒరేయ్, అలా కొట్టకూడదురా. ఇదిగో ఫోటో చేస్తున్నాను కొట్టుకో. ఇప్పుడు వెళ్ళిపోయి మొబైల్ కూడా ఇస్తాడు. లవర్స్ కొట్టకూడదు. లవర్స్ అంటే ఫ్లవర్స్. చేశాను. కాఫీ తీసుకోండి. కెన్ యూ ప్లీజ్ డూ మీ అ ఫేవర్? షూర్. మెంటల్ హాస్పిటల్కి వెళ్దామా అండి? మెంటల్ హాస్పిటలా? ఎందుకండి? నేను సిద్ధుని అర్జెంట్గా చూడాలి. సిద్ధు పిచ్చోడైపోయాడని తెలిసింది కదా, ఇంకెందుకు? నా వల్ల తను పిచ్చోడైపోయాడంటే నాకు చాలా బాధగా ఉందండి. సిద్ధుని ఇప్పుడే చూడాలి. ప్లీజ్ పదండి, నా కోసం రారా? అది కాదండి, ఇప్పుడు అతను ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నాడో ఏమో. సర్లేండి, నేనే వెళ్తాను. నేను కాదన్నా వెళ్ళిపోయేటట్టుంది. ఒక్క నైట్ టైం ఇవ్వండి. మార్నింగ్ 10 o'clock ఎరగడ్డ హాస్పిటల్కి వచ్చేయండి. నేను అక్కడే మీకోసం వెయిట్ చేస్తాను. బిలీవ్ మీ, ఐల్ టేక్ కేర్. వస్తారు కదా? రాక్ చేస్తానా? మీరు బయలుదేరండి, నేను వస్తాను. ఓకే, బాయ్. బాయ్. ఒరే సిద్ధు, ఎటెళ్ళిపోతుందిరా నీ ప్రేమ కథా చిత్రం? రే సురేష్, రక్షకుడు తక్షకుడు పరీక్షలకే కమాన్ జస్ట్ వెయిట్. పీల్చు, వదులు. నీకేదో ప్రాబ్లం ఉన్నట్టుంది. హౌ డు యు నో డాక్టర్? ఐ యామ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్. బాడీ చూడగానే అవయాలు మొత్తం స్కాన్ చేసి జాతకం మొత్తం చెప్పేస్తా. అవునా? ఇంతకు నీ పేరు? సురేష్ డాక్టర్. మీ పేరు? శ్రీరామ్ డాక్టర్. యా యూ క్యూట్ బాయ్. ఇంతకి మీకేం కావాలి? డాక్టర్ మాకు రే కొండ, నిన్ను చూడగానే మొత్తం అర్థమైంది, నీకు పిచ్చోడు కావాలి అంతేగా? ఎలా డాక్టర్? మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ డాక్టర్ రజనీ 2 ఇంటెలిజెంట్. ఇంతకి ఎటువంటి పిచ్చోడు కావాలి మీకు? మీకు డబ్బు పిచ్చోడు కావాలా? సినిమా పిచ్చోడు కావాలా? అమ్మాయిలు పిచ్చోడు కావాలా? అమ్మాయిలు భయపెట్టే పిచ్చోడు కావాలి డాక్టర్. సిల్లీ కొండ, బాడీ రెడీ? బాడీ రెడీ ఏంట్రా? డోంట్ ఎగ్జైట్ మ్యాన్, కాకపోతే వాడితో చిన్న రిస్క్ ఉంది. మీకేం కాదు డాక్టర్. రిస్క్ నాకు కాదురా కొండ, నీకు. వాడు అమ్మాయిల్ని చూడగానే రాక్షసుల్లా తయారవుతాడు. వాడిని కంట్రోల్ చేయడం మీ తరం, మీ తాత తరం, మీ అవ్వ జోజవ్వ వాళ్ళ అవ్వ వల్ల కూడా కాదు. దీనికి మీరు సిద్ధమేనా డాక్టర్? సేమ్ టు సేమ్ ఆడే కావాలి డాక్టర్. ఐ లవ్ యు బాడీ రెడీ. కమ్ ఆన్ ఫాలో మీ మై డియర్ క్యూట్ బాయ్. మై డియర్ లవింగ్ ఫ్రెండ్స్, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? పొంగునూరుకా ప్యారిస్ కా? ఎవరు కాల్ చేస్తున్నారా? హాయ్ చిత్ర, నీకు గుడ్ న్యూస్. ఇప్పుడు మేము సిద్ధుతోనే ఉన్నాం. సిద్ధు? నిజమా? యా అర్జెంట్ గా ఎరగండి హాస్పిటల్కి వచ్చే. యా, ఐల్ బి దేర్ ఇన్ 5 minutes. ఇంకేం మాట్లాడు. ఎవరికో ఫోన్ చేసినట్టున్నావు? యా డాక్టర్, చిత్రాని మా ఓల్డ్ గర్ల్ ఫ్రెండ్. చిత్ర? యా. చిత్రేగా? యా. చిత్ర అంటే అమ్మాయిగా? డాక్టర్, గర్ల్ ఫ్రెండ్ అంటే అమ్మాయి కదా డాక్టర్. ఏం డాక్టర్ అలా కొట్టేశారు? సారీ మై డియర్ క్యూట్ బాయ్, అలా కొట్టకూడదుగా. ఏమైంది డాక్టర్? మగాళ్ళం మనం మనశ్శాంతిగా మాట్లాడుకుంటుంటే నువ్వు మధ్యలో ఆడదానికి ఫోన్ చేస్తావు. రాలి చేసిన కుక్క రే, వదులు. హాయ్. ఏంటండి అలా పరిగెడుతున్నారు? పిచ్చోడు రక్కెత్తడు. పిచ్చోడా? సిద్ధు చూడండి ఎలా అయిపోయాడు. ఎక్కడికి రా అక్క? సుసుకుపోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క, ఇంకో రౌండ్ వేసుకుంటావా? అక్క నువ్వు మళ్ళీ వచ్చావా? ఇన్నాళ్ళు సమ్మర్ హాలిడేస్ కెళ్ళావా? ఒరే అక్క, ఇంకో రౌండ్ వేసుకోవడానికి వచ్చేసింది. అందరూ క్లాప్ ఈడేంట్రా అమ్మాయిని చూసి అలా భయపడ్డాడు? ఏదో మన శాంతిగా పిచ్చి ఆసుపత్రిలో బతుకుంటే ఆ మాత్రానికి మళ్ళీ చేసి వచ్చేస్తావా నువ్వు? నేను దొరక. మాట విను, కిందకి రా. అక్క నీకు దండం పెడతా. నిన్ను చూస్తేనే చూస్తే ఇంకా లీటర్లు నేను పోయలేదే. నన్ను వదిలేయే, నేను రాను. ఈడేంట్రా ఇలా బిహేవ్ చేస్తున్నాడు? నా వల్ల సిద్ధు ఇలా అయిపోయాడు. ఓరే ప్రవీణ, దిగరా నాన్న. బాబు, ఈ అమ్మాయిని అర్జెంట్ గా ఎక్కడి నుంచి తీసుకెళ్ళిపో. పాపం పసిబిడ్డ భయపడుతున్నాడు. ఆడి పసిపెట్టండి, రాష్ట్రాలు గుడ్డు. అదిగో చూడు. సిద్ధు, పరలోకమున ఉన్న ప్రభువా, దీనికి దయ్యంతో పాటు పిచ్చి కూడా పట్టిందా తండ్రి? నన్ను సిద్ధు అంటుందేంటి ప్రభువా? నువ్వే కాపాడాలయ్యో. ఇక్కడే కూర్చుంది ఏంటిది? చిత్ర గారు ప్లీజ్ డోంట్ ఫీల్ బ్యాడ్. ఎవరికలా రాసి పెట్టుంటుందో అలా జరుగుతుందండి. సిద్ధు కూడా అంతే, వాడి కర్మ. ఇంకా లైఫ్ లాంగ్
అలా కంటిన్యూ అవ్వాల్సిందే. మనం బయలుదేరుతాం పదండి, ఇంటికి వెళ్ళి చదువుకుందామే. పదండి. ఏంటి శ్రీరామ్ గారు, అతను నా వల్లే అలా పిచ్చోడైపోయాడు. ఇలా మాట్లాడుతున్నారేంటి? హౌ కెన్ యూ టాక్ లైక్ దాట్? మీ దగ్గర నుంచి ఇలాంటి వర్డ్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఇప్పుడు ఏం చేయమంటారు? ఆ ఇంటికి తీసుకెళ్లి సకల మర్యాదలు చేసి మంచోడు చేయమంటారేంటి? ఎస్, అదే కరెక్ట్ అండి. తెచ్చు. ఇంతమంది పిచ్చోళ్ళ మధ్య ఉంటే తన పిచ్చి ఎప్పటికీ తగ్గదు. మనలాంటి మామూలు మనుషుల మధ్య ఉంటే తప్ప మనిషి అవ్వలేడు. వద్దులండి, ఇక్కడ మంచి డాక్టర్లు ఉంటారు కదా. పిచ్చోడి ఇంటికంటే కష్టం, వద్దు, మన వల్ల కాదు. శ్రీరామ్ గారు, కెన్ యూ డూ మీ ఎ ఫేవర్? సిద్ధుని మీతో పట్టే కొన్ని రోజులు ఉంచుకోగలరా ప్లీజ్, నా కోసం? అలా అంటారేంటండి? ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. సిద్ధుని మళ్ళీ మామూలు మనిషిని చేసే బాధ్యత నాదండి. థ్యాంక్ యూ సో మచ్ శ్రీరామ్. మై ప్లెజర్. ఐల్ టేక్ కేర్ ఆఫ్ హిమ్. మీరు బయలుదేరండి. బాయ్. ఒరే నోటి దురదర నాకు. రే, ఇప్పుడు తను వదిలిన చేయి జీవితాంతం పట్టుకోవాలంటే ఆడినింటికి తీసుకెళ్లాల్సిందే. చిత్రకి దగ్గరే ఏ ఆపర్చునిటీని వదులుకోలేను. వాడిని బాగా చూసుకుంటే నా లవ్ సక్సెస్ అయినట్టే. పదరా, డాక్టర్ని రిక్వెస్ట్ చేసి వాడిని ఇంటికి తీసుకెళ్దాం. పదా. రే సౌండ్ తగ్గిరా. వాడు లేచాడంటే నీకు పగులుతే. ముందు కత్తిరిని చూడరా. ఒరే కొండ, ఆడదాని పాట గాని గాలి గాని మాట గాని వినపడకూడదని చెప్పారా? షీలాకి జవాని అంట ఆడదే పడదండి. మళ్ళీ నువ్వు ఆడదాని పాట పెడతావా? ఈ రోజు నీ శవాన్ని మగజాతికి అంకితం ఇవ్వకపోతే మార్చు మార్చు మార్చు. షీలాకి జవాని మారుస్తావా? మార్చువా? నీ ప్రాణాలు తీస్తా. మార్చు, నేను ఇక్కడే ఉంటా. మార్చు ఫస్ట్ మార్చు. చూడు పువ్వు నన్నే పిలుస్తుంది. ఛానల్ మార్చు మార్చు. చూడు మార్చు. చూడలేదు. మార్చు, మార్చావు మార్చు. నీది అమలాపురం అయితే నాది ఒమ్మనూరే. గురుగారు మీరా అండి? సారీ అండి. కామాతురాను నా భయం నా లజ్జ. కామంతో కథకలాడిపోతున్నాడు ఈ కామాతురు. గంట పూజ చేసుకుని తిరుగుతావు నువ్వు. మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది. ఎదిగిన కొద్ది ఒదగమని అర్థమందులో ఉంది. అపజయాలు కలిగిన చోటు ఇల్లు మానవత్వం బరువులించి ద్రోహి. మొక్కెప్పుడు నాకు చెప్పలేదే. ఆకులన్నీ రాలిన చోటే నాకేం అర్థం కాల. అందుకే నేను చెప్పేది ఆడవాళ్ళు మేకవన్న పులులు. నేను మౌనంగా ఎదగను ఏ ఆడదాన్ని ఎదగనివ్వను. ధోని హెలికాప్టర్ హాయ్. హాయ్ శ్రీరామ్ గారు, హౌ యూ? మార్నింగ్ ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే ఉన్నానండి. అంటే పిచ్చోడిని ఇంటికి తీసుకెళ్లారు కదా, సారీ సిద్ధుని ఇంటికి తీసుకెళ్లారు కదా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడేమోనని. భలే కనిపెట్టారండి. అంటే ఏడిపించాడా అండి? లేదు తెగ నవ్వేస్తున్నాడు. కాదు మీరు అబద్ధం చెప్తున్నారు. మీ మాటల్లో వెట్కారో నాకు అర్థం అవుతుంది. అంతా నా వల్లే. అర్రే చిత్రగారు, అలా కాదండి. నిజంగా సిద్ధు అసలు ఏ ఇబ్బంది పెట్టట్లేదు. చంటి పిల్లాడండి వాడు, చూసుకోవాలంతే. చాలా థ్యాంక్స్ అండి. అసలు నేను చేసిన తప్పుకి మీరు సఫర్ అవుతున్నారు. ఐఎమ్ రియలీ సారీ శ్రీరామ్. పర్లేదండి, మనకి సారీలు ఎందుకు. శ్రీరామ్ గారు, నాకు ఫస్ట్ మీ డీసెన్సీ నచ్చింది. తర్వాత మీ ఆనెస్టీ చూసి ఇష్టం పెరిగింది. ఇప్పుడు చెప్పండి ప్లీజ్. అవే ఏం లేదు. ఇక నుండి నన్ను అండి అనకండి. జస్ట్ కాల్ మీ చిత్ర. వాట్? చిత్ర? యా, చిత్ర. ఓకే, బాయ్ శ్రీరామ్, గుడ్ నైట్. సిద్ధు, మొత్తానికి సాధించావరా నువ్వు.
టూ బిందాసే ఇకపై నువ్వు నేను లవర్సే దిల్ కలిసే క్రేజీ న్యూసెన్సే లవనే బండికి లేనేలేదు రివర్సే వెలిగిపోతున్నా వెన్నెల్లో తాజులా ఎదిగిపోతున్నా ఎవరెస్టలా మెరిసిపోతున్నా రెయిన్బోలో రంగుల ఇష్క్ జెండా ఎగరేస్తున్నా పిల్లని వల్ల. ఎవరే నువ్వు గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు? నాను ఇంటి పని మనిషిని. ఈ ఇంట్లో ఆడది అడుగు పెట్టకూడదని తెలీదా నీకు? అడుగు పెడితే ఏడ్సేస్తావు. ఏడ్సేస్తావని డెమో చూపిస్తా. బిషా. వస్తాయి కత్రీనా, కరీనా, ప్రియాంక, మలైక రండి, త్వరగా రండి. వస్తాయి సమంత, తమన్నా, ఇలియానా రండి, త్వరగా రండి. రండి. దాదాలా? కాదురా, దోస్తులు. దోస్తులు కాదే, దెయ్యాలు. అల్లెలూయా. జరుగుతుంటావా? యా ఏంట్రా మగజాతి సేఫ్. రే మగజాత్ సేఫ్ ఏంటి? అబ్సల్యూట్లీ సేఫ్. అంటే వీళ్ళందరినీ కొట్టింది. ఏమైందండి? ఏమైందంటావేందయ్యా? ఈ పిచ్చి సచ్చినోడు మా అందరిని కొట్టి పడేశాడు. ఈ జంతువుని అపార్ట్మెంట్ లో ఎందుకు తీసుకొచ్చారయ్యా? ఇంట్లో కొట్టింది నువ్వే కదా? వావ్, వాట్ ఏ మెమరీ పవర్. వెరీ గుడ్. ఈ పిచ్చోడు మీవాడా? సార్ వీడు పిచ్చోడు కాదు, నా ఫ్రెండ్. ఒక్క క్షణం కూడా ఈ అపార్ట్మెంట్ లో ఉండడానికి వీలేదు. నువ్వు పో అపార్ట్మెంట్ లో వచ్చి మమ్మల్ని పొమ్మంటారంటే. రూమ్కెళ్ళు, ఇంటికెళ్ళు. నువ్వు ఎలా చెప్తే అలా. ఓకే బాయ్ బాయ్. ఇదిగో సాయంకాలం లోపల ఈ అపార్ట్మెంట్ కనుక ఖాళీ చేసి వెళ్ళకపోయారంటే మీ అందరి మీద పోలీస్ కేసు పెడతాను. అర్థమైందా? నీ గూడు చెదిరింది ప్రాక్టీస్ చేస్తుండాలి, లేకపోతే ఫామ్ కోల్పోతాం. సారీ ముందా పాట ఆపడానికి దండం పెడతాను. ఒరే అదేదో మెరాకిల్ జరుగుతుందేని అన్నావు, ఇదేనో రే? చెప్పు, ఆ పిచ్చోడి చెప్పు. ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చాడు, అర్థం చెప్పు. చెప్పు అంటే నీకు ఇలా అర్థమైందా? ఇది మాత్రం ప్లీజ్ అర్థం అవుతే. రేపు మార్నింగ్ వీడి ఇందిరా పార్క్ తీసుకురమందిరా. పిచ్చోడు ఊరుకుంటాను, అది గుర్తు చంపేస్తాను. ఇందిరా పార్క్ కాదురా, జురాసిక్ పార్క్ తీసుకెళ్ళి. వీడు ఆ జాతి. నీ నోటుకు వచ్చినట్టు నువ్వు ఎన్నో అబద్ధాలు ఆడేస్తున్నావు. ఆడిష్టం వచ్చినాడు మీదకి తొక్కేస్తున్నాడు. చెప్పండిరా, నన్ను చెప్పండిరా మధ్యలో పెట్టి. అది కాదురా, చిత్ర గురించి నీకు తెలీదు. రేపు వీడిని కరెక్ట్ గా మేనేజ్ చేస్తే తన నాకు ఐ లవ్ చెప్పడం ఖాయం తెలుసా? ఇంకా ఈ నెల నమ్ముతున్నావురా, ఆశలు పెట్టుకోకరా. వెరీ గుడ్. నానా పెట్టుకో. కనా నీ పేరేంటమ్మా? నీ పేరేంటమ్మా? నా పేరు శ్రీరామ్. నా పేరు శ్రీరామ్. నా పేరు సిద్ధు. నా పేరు కూడా సిద్ధునే. ఎస్ ఎస్, ఇదే ఫిక్స్ అయిపో. ఇక్కడే. ఐఎమ్ ద మగజాతి వజ్రం ఆనిమిత్యం. శ్రీరామ్ గారు. హలో. హాయ్. ఇక్కడ కత్తిలో ఉన్నాగా. నే కదా, అతనే కావాలా? శ్రీరామ్ ఏంటి ఇంత అసహ్యంగా ఉన్నాడు? దీని టేస్ట్ ఏంటి మరి వరస్ట్ గా ఉంది? మై డియర్ క్యూట్ బై, ద 3 girls, ద దేవతాస్ కాలింగ్ యు. దేర్. ఓ వస్తున్నా సౌమ్య. రే అవజాబా వీలుకున్నారేంట్రా? వీళ్ళు ఈ ముగ్గురు తిరిగితే అవజాబా గబ్బే. ఇప్పుడు నన్ను ఆటోకి పారిపోదాం. ఓకే. పద పద. దేవతలకి ప్రణామాలు. దేవతలకు ప్రణామాలు. ఎన్ని రోజులైందా మిమ్మల్ని చూసి? మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళైందో. వెరీ గుడ్. శ్రీరామ్, సిద్ధులా నువ్వెందుకు బిహేవ్ చేస్తున్నావు? ఎస్ శ్రీరామ్, సిద్ధులా నువ్వు ఎందుకు చేస్తున్నావు? అవును, ఎందుకు చేస్తున్నాను? నేను ఖాళీగా ఉన్నాను కదండి, నేను చెప్తాను. పర్మిషన్ గ్రాంటెడ్. ఇది సిద్ధు నార్మల్ చేసే ఎక్సర్సైజ్ అన్నమాట. బాగాని యోగా టైప్. మామూలు మనుషుల్లో బిహేవ్ చేస్తూ చేస్తూ పిచ్చోలు మార్చే పద్ధతి అన్నమాట. కాలండి చూడండి, సిద్ధు శ్రీరామ్ లాగా శ్రీరామ్ సిద్ధులా యాక్ట్ చేస్తారా? సారీ చేస్తారా? అటెన్షన్ 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 అటెన్షన్. నా వల్ల కాదన్నా. చూసారా ఎలా ఇప్పుడు? ఇప్పుడు మీ అందరూ కూడా పిచ్చోలు అయిపోలా? అది కావాలా మీకు? ఆడైపోతాడు, నేనైపోతాను. సిద్ధు కోలుకోలొద్దా? చెప్పండి, సిద్ధు కోలుకోలొద్దా? కోలుకోలేదా? మరి వెళ్ళిపోండి, మాట్లాడుకుంటూ వెళ్ళిపోండి. చేయకండి, బాయ్ చెప్పండి, నవ్వండి. మరి నా పెళ్లి, ఈ పాపతో నాకు పెళ్లి చేస్తాను. ఐస్ క్రీమ్ కొనిస్తా. అమ్మయ్యా, బాయ్ బాయ్ బాయ్. అమ్మని
మతిపోరా. బాయ్ 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 థ్యాంక్ యూ మై ఫ్రెండ్. వాళ్ళతో నాకు పెళ్లి చేస్తారా వాడికి ఆడవలసింది ఏంది రోయ్? అరే, చేద్దాం, చేద్దాం. నన్ను వదలకండి మై స్టాఫ్ ఇస్ కేమ్. కాళ్ళు పట్టు. ఏ 1 మినిట్ ఐ రిమెంబర్ ఐ యామ్ డాక్టర్ సిద్ధు సిద్ధు తీసుకెళ్ళిపోతున్నారే. సిద్ధు నువ్వు కాదురా వీడు. పిచ్చోడు సిద్ధు అంటే వీడు సిద్ధు. శ్రీరామే సిద్ధునా? 4 రోజుల్లో వాడిని తీసుకొస్తానని చెప్పావు, వాడితో ఆడవాళ్ళని చిత్తు కొట్టించావు. ఆవిడ వచ్చి నాకు కంప్లైంట్ ఇచ్చింది. అదే నా సూపరింటెండెంట్కి ఇచ్చింది అనుకో, నా ఉద్యోగం ఊడిపోయేది. అయినా నీ లవ్ స్టోరీకి మా పిక్చర్ని బలి చేస్తావనే. మమ్మల్ని లవ్ చేసింది వీడు. ఏం మనిషివయ్యా నువ్వు? మాతో బ్రేకప్ చేపించామని చెప్పి రివెంజ్ తీర్చుకోవడానికి నిన్ను ట్రాప్ చేసినట్టున్నాడు. అయినా పెద్ద సైకాలజీ ఎక్స్పర్ట్ అంటావు కదా, వాడి ప్రేమలోనే పడిపోయావా? Send His Spirit upon you to lead you and to guide you. Amen. ఫాదర్, ఒక ప్రశ్నకి సమాధానం కావాలి. నీ ప్రశ్న పవిత్రమైనదైతే ఆ ప్రభువు నా చేత చెప్పించబడే సమాధానం స్వీకరిస్తానని వాగ్దానం చేసి ప్రశ్న ఏంటో చెప్పు. వినండి ఫాదర్, ఆ అమ్మాయి ప్రేమ కోసం ఓ పిచ్చోణ్ణి భరించి నానా కష్టాలు పడ్డ అతన్ని మంచి ప్రేమికుడు అనుకోవాలా? ఆ అమ్మాయిని ఎలాగైనా దక్కించుకోవాలని అతను ఎంచుకున్న మార్గానికి మోసగాడు అనుకోవాలా? ఏమనుకోవాలి చెప్పండి ఫాదర్, ప్లీజ్. చూడు చిత్ర, బాలసుబ్రహ్మణ్యం నేను మీకెలా తెలుసు? తెలుసు, నీ గురించి పూర్తిగా తెలుసు. ఇలాంటి వెరైటీ క్యారెక్టర్ని పుట్టించిన ఆ దేవుడు సిద్ధు లాంటి ప్రేమికుడిని పుట్టించి నీలో ప్రేమ కలిగేలా చేశాడు. నీకో విషయం తెలుసా? ఈ ప్రపంచంలో సిద్ధు తప్ప నిన్నెవడు ప్రేమించినా నీ ప్రేమకు నువ్వే బ్రేకప్ చెప్పుకునేదానివి. అంత ప్రేమ ద్వేషివు నువ్వు. అలాంటి నిన్నే మార్చేసాడంటే వాడి ప్రేమ ఎంత మధురం, ఎంత సున్నితం. అబ్బాయిల్లో ఫ్లడ్స్ని తప్ప ఫ్రెండ్స్ని చూడలేని నువ్వు నీ ప్రేమ గురించి ఒక ఫాదర్ని వెతుక్కుంటూ వచ్చావంటే వాడు మోసగాడా? కాదు, నిజమైన ప్రేమికుడు. నీ చిట్టి బ్రెయిన్కి అర్థమయ్యేలా ఒక్క మాట చెప్తా విను. మీరెవరికైతే దూరంగా ఉండాలనుకుంటున్నారో వాళ్ళకే దగ్గరవుతున్నారు. పొగిడినోడినే తిడతారు, తిట్టినోడితోనే తిరుగుతారు. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. సిగ్మండ్ ఫ్రాయిడ్ సైకాలజీ కాదు, నా ఫిలాసఫీ కాదు, జస్ట్ మై ఎక్స్పీరియన్స్. గతంలో వాడు వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నప్పుడు చెడగొట్టి వాడు నిన్ను ప్రేమించేలా చేసుకున్నావే, దట్ ఈజ్ ఫేట్, గేమ్ ఆఫ్ గాడ్. ఇంతకీ ఆన్సర్ ఏదో కావాలన్నావు కదా. నాకు తెలిసి వాడే నీకు సరి అయిన జోడి. మీ ఇద్దరూ ఆ దేవుడు నిర్ణయించిన జంట, మేడ్ ఫర్ ఈచ్ అదర్. యు బోత్ ఆర్ ట్రూ లవర్స్. 6 నెలలుగా నీ మీద ప్రేమతోటి ఆన్సర్ లేని క్వశ్చన్లా తనను తానే వెలిగించుకుంటూ పశ్చాత్తాపంతో క్యాండిల్లా కరిగిపోతున్నాడు. అదిగో చూడు. ఇంకా నీకు అతని మీద ద్వేషం పోకపోతే వెళ్ళి శిక్షించు, ప్రేమగా స్వీకరిస్తాడు. ఓకే, గాడ్ బ్లెస్ యూ.
నన్ను చీట్ చేసి ప్రేమించానని గిల్టీ ఫీలింగ్ నీకు ఉండకూడదు. అందుకే కొట్టాను. అసలు నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? నీకు అబద్ధం చెప్పడం కాదు, నన్ను ప్రేమించడం. నేను నిన్ను ప్రేమించేలా చేయడం. I love you. I love you so much. I love you, Sidhu. ఐ లవ్ యూ చిత్ర, ఐ లవ్ యూ లాట్. ఇది ఫస్ట్ టైమేనా? ఫస్ట్ టైమా? హక్ చేసుకోవడం. నీ మీదట్టు ఫస్ట్ టైం. అనవసరంగా ఒట్టేసేవాడు కూడా నా దృష్టిలో ఫ్లర్టే. ఫ్లర్టా? నేనా? Oh God. అవన్నీ ఎక్కడ కాదు మై సన్, బయట. ఓకే ఫాదర్, సారీ. లెట్స్ గో.